కూటమి ప్రభుత్వం 8 మాసాల్లో రైతుల విషయంలో కానీ సంక్షేమంలో కానీ చాలా సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా అన్ని రంగాల్లో కూడా అందరికీ సమన్యాయం చేస్తూ ముందుకు సాగినటువంటి ప్రభుత్వంగా ప్రజల్లో ఉంది. గత పాలకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి తాలూకా పాపాలు, ఆయన చేసినటువంటి అవకతవకలు, ఆయన చేసినటువంటి అవినీతి కార్యక్రమాల వలన ₹1,00,000 పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకే బకాయిలు పెట్టేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ₹1,00,000 కోట్ల కూడా విడతల వారీగా చిన్న వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇస్తున్నారు కూడా. రెండో పక్కన సంక్షేమానికి లోటు లేకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ 1 by 1 జరుగుతూ ముందుకెళ్తున్నాయి. అలాగే విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ లో కూడా ముందుకెళ్తుంది. అప్పుడు ఎవరు అడిగితే వాళ్ళు జైల్లో పెడతారని భయంతో 7,000, 8,000 కోట్లు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా అడగలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు బకాయిలు వస్తున్నా స్వేచ్ఛ ఉంది కాబట్టి తొందరగా మాకు ఇచ్చేయండి అనేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అవసరమే, ఇవ్వాల్సినటువంటి పని ఉంటుంది, ఇస్తుంటారు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అన్ని విభాగాలకు కూడా ఎవరికి లోపం లేకుండా అందరికీ, మరి ఉద్యోగులు ఉన్నారంటే డిఏలు ఇవి కూడా 5 సంవత్సరాలు ఎవరికి రాలేదు. వాటిని కూడా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఉన్నంతలో చంద్రబాబు నాయుడు గారి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ప్రభుత్వంలో ఆయన చేసినట్టుగా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేరు. చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది కూటమిలో. అవతల మోడీ గారి సహకారం ఉంది, యువత పవన్ కళ్యాణ్ గారి సహకారం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్ని విధాలుగా మనకు నిదర్శనం ఏంటంటే మన రైతులకు సంబంధించినటువంటి ఏరియా కాబట్టి పాల్గొండ ఈ డివిజన్ లో ఉండేటటువంటి పాత డివిజన్ లో ఉండేటటువంటి 4 నియోజకవర్గాలు కూడా వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడేటటువంటి ప్రాంతం ఇది. అందువల్ల యువతల సీతంపేట, పాలకొండ కానీ, అవతల రాజాం కానీ, అదేవిధంగా హెచ్చర్ల, ఇప్పటి పాతపట్నం, అటు పార్వతీపురం, ఈ 4-5 నియోజకవర్గాలు కూడా తోటపల్లి మీద ఆధారపడి ఉండేటటువంటి వ్యవసాయం మీదే రైతులందరూ ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యంకి 24 గంటల లోపల పేమెంట్స్ పడడం రైతులు చాలా ఆనందంగా పండగ చేస్తున్నారు. ధాన్యం కూడా వెళ్ళిపోయింది. గతంలో ఏంటంటే ధాన్యం తీసుకెళ్ళటానికి ఏ మిల్లుకి వెయ్యాలో జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు. ఆ మిల్లు దగ్గరికి వెళ్తే ఈ మిల్లు కాదయ్యా అనేవారు. లేదనంటే నీ ధాన్యం తడిగా ఉన్నాయి కాబట్టి 2 రోజులు ఇక్కడే ఆరేయి అనేటప్పటికి ఎంతకో గంతకైనా 5 కేజీలో 10 కేజీలో మరి తగ్గించుకొని అక్కడ తగలబెట్టుకొని వచ్చేటటువంటి పరిస్థితి రైతుకు ఉండేది. ఇది మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం అన్నానికి ఇది ఒక నిదర్శనం. అందువల్ల తోటపల్లికి కూడా 37 కోట్లు, దానికి 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా పూడికి తీత కానీ ఏమీ లేదు. మరి అలాంటిది 37 కోట్లు కేటాయించి లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కానీ రెండింటిని కూడా ఈ యశ్వర్ వాటర్ సప్లైతో పాటు అనాథరైజ్డ్ సప్లై 4,400 మనకి చెరువులు ఉన్నాయి. వాటిని నింపడానికి కూడా గతంలోనే ఆర్డర్ ఇస్తున్నారు. ఇవన్నీ నిండాలి అని అంటే కాలువలో ఉండేటటువంటి పూడికలన్నింటినీ తీయాలి. గత 5 సంవత్సరాల్లో 5 కాన్లు కూడా ఈ తోటపల్లి లెఫ్ట్ రైట్ మీద ఖర్చు పెట్టలేదు. అందువల్ల నీరున్నా కూడా మనకి పంటలు చాలా ఎక్కువ పోయినాయి. ఇంక ఇది లెఫ్ట్ కెనాల్ కన్నా రైట్ కెనాల్లో చాలా ఎక్కువ సంవత్సరానికి 1,500 కోట్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల హయాంలో ఇంచుమించు 6,000 కోట్ల రూపాయల పంట ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్టులో నీరుంది, పండించుకోవడానికి రైతులు సుముఖంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూడికలు తీయక, నీరు రాక, నీరు విడిచిపెడితే ఎక్కడో గట్టు తగ్గిపోయి
మరి నీరు రాకుండా అయిపోవడం వలన 3,000 కోట్ల రూపాయల పంట రావాల్సిన 15,000 కోట్లు 1,500 కోట్లు ప్రతి సంవత్సరానికి రైతులు నష్టపోయారు. అలా 4 సంవత్సరాలు కూడా ఆయన కనీసం కూడికి తీయడానికి 4 రూపాయలు కూడా ఇవ్వలేదు అనేది మనకు స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది మాత్రం ఈ మే నెలాఖరు లోపున పూర్తి చేయాలి అని చెప్పి 37 కోట్లు ఇచ్చారు. అవతల యువతల పూడికలు తీసే చిన్న కార్యక్రమాలని మరి టెండర్స్ కూడా పిలిచేయడం జరిగిపోయింది. ఇంకెక్కడైనా చిన్న చిన్న పనులు ఆటంకాలు ఉంటే వాటికి నీరు ఇవ్వడానికి ఆటంకం లేకుండా వాటిని కూడా పెట్టుకున్నాము అని చెప్పి ఈ మధ్య ఎస్సీతో నేను రివ్యూ మీటింగ్ పెడితే 15 రోజుల క్రితం వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా చెప్పారు. అందువల్ల ఈ ఖరీఫ్ మాత్రం అనుకున్నట్టుగా నీరు తప్పకుండా మన తోటపల్లి ప్రాజెక్టులో లెఫ్ట్ రైట్ కెనాల్ రెండింటిలో చిరుకుపల్లి బొబ్బిలి హెచ్చర్ల యువతల పాలకొండ పార్వతీపురం ఈ 5 నియోజకవర్గాల్లో కిందని బూర్తి కూడా ఉన్నట్టుంది. దాన్ని కలిపి వీటన్నిటికి కూడా నీరు పూర్తిగా సప్లై చేయడానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఆ ప్రణాళిక ప్రకారం 37 కోట్ల రైతులకు ఖరీఫ్లో పూర్తిగా నీరు అందించడానికి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదేవిధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మీ అందరి ద్వారా రైతులకు తెలియజేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.